నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుర్కియే సిరియాలో మరణ మృదంగం. 5,000 దాటిన మృతుల సంఖ్య 20,000 దాటొచ్చని అంచనా వేసిన WHO. తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు. 10 ప్రావిన్సుల్లో 3 నెలలు అత్యవసర పరిస్థితి. అదానితో మోదీ బంధం సుదీర్ఘమన్న రాహుల్ గాంధీ. భాజపాకు ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని లోక్సభలో డిమాండ్. రెండు 2019తో పోల్చితే రెండింతలకు చేరిన ఏపీ అప్పులు. ప్రస్తుతం 4,42,442 కోట్ల రూపాయలకు చేరాయన్న కేంద్రం. ఏపీలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు SIPB ఆమోదముద్ర. అనకాపల్లి జిల్లాలో 1,10,000 కోట్లతో NTPC న్యూ ఎనర్జీ పార్క్. ఎమ్మెల్యేలకు ఎరకేసుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్. అత్యవసర విచారణకు స్వీకరించాలని వినతి. రేపు నిర్ణయించనున్న CJI. ఉపాధ్యాయ బదిలీలో పరిగణలోకి ఉమ్మడి జిల్లా సర్వీసు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం. JEE మెయిన్స్ తొలి విడత పరీక్షా ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. 100% సాధించిన 5 విద్యార్థులు. పెను భూకంపాల ధాటికి తుర్కియే సిరియాలో మరణ మృదంగం మోగుతోంది. 2 దేశాల్లో కలిపి 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం తర్వాత తుర్కియేలో 285 సార్లు ప్రకంపనలు రాగా 10 ప్రావిన్సుల్లో 3 నెలల పాటు తుర్కియే ప్రభుత్వం అత్యవసర స్థితిని విధించింది. మరోవైపు తుర్కియే సిరియాకు సాయం చేసేందుకు 70 దేశాలు ముందుకొచ్చాయి. ఈ విపత్తు కారణంగా 2,30,00,000 మంది ప్రభావితమైనట్లు WHO వెల్లడించింది. మృతుల సంఖ్య 20,000 దాటవచ్చని అంచనా వేసింది. ధ్వంసమైన భవనాలు, శవాల దిబ్బలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బాధిత కుటుంబాల ఆవేదనలు. తుర్కియే సిరియాల్లో ఎటు చూసినా ఇలాంటి హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రకృతి విలయ తాండవానికి చిగురుటాకులా వణికిన ఈ 2 దేశాల్లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. భూకంప ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గంటల వ్యవధిలో 2 దేశాలను కుదిపేసిన భారీ భూకంపాల ధాటికి వేల మంది మృత్యువాత పడినట్లు స్థానిక అధికారులు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భూకంపాల కారణంగా 2 దేశాల్లో వేలాది మంది గాయపడగా ఆసుపత్రుల్లో వారికి చికిత్స చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తుర్కియేలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత సుమారు 285 సార్లు ప్రకంపనలు రాగా 6,000 భవనాలు నేలకూలినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. భూ ప్రకంపనల ధాటికి 3 విమానాశ్రయాలు దెబ్బతిన్నట్లు తెలిపింది. భూకంపం ధాటికి లిమాక్ పోర్టులోని కంటైనర్లు కింద పడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనాలు కూలిన చోట్ల శిథిలాల తొలగింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. సహాయ చర్యలు చేపట్టేందుకు భారత సహా పలు 70 దేశాలు పెద్ద ఎత్తున విపత్తు నిర్వహణ బృందాలను పంపగా తుర్కియేలో 25,000 మంది అత్యవసర సహాయ సిబ్బంది పనిచేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. తుర్కియేలోని 10 ప్రావిన్సుల్లో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ 10 ప్రావిన్సుల్లో 3 నెలల పాటు అత్యవసర స్థితి విధించినట్లు ప్రకటించారు. ఏళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాకు తాజా భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాంతం సహా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో వందలాది మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో శిథిలాల్లో చిక్కుకోగా మృతుల సంఖ్య పెరుగుతోంది. సిరియాలో 4,000 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాయువ్య సిరియాలోని జిందరిస్ పట్టణంలో శిథిలాల్లో చిక్కుకున్న 2 చిన్నారులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. కొన్ని గంటల పాటు శ్రమించి చిన్నారులను రక్షించారు. మృత్యుంజయులుగా బయటకు వచ్చిన చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
భూకంపం కారణంగా సిరియాలో ఓ జైలు ధ్వంసం కాగా అందులోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిపోయారు. నైరుతి సిరియాలోని రాజో ప్రాంతంలో మిలిటరీ పోలీసు జైలులో సుమారు 2,000 మంది ఖైదీలు ఉండగా వారిలో 1,300 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారున్నారు. భూకంపంలో జైలు ధ్వంసం కాగా అధికారులపై ఖైదీలు దాడి చేసి సుమారు 20 మంది పారిపోయినట్లు తెలిపారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాతే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగిందని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ అదానీ బంధం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైందని చెప్పిన రాహుల్ వ్యక్తిగత వ్యాపార వృద్ధికి ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలో చెప్పడానికి ఇరువురి బంధమే నిదర్శనమని వివరించారు. గతంలో అదానీ విమానంలో మోదీ ప్రయాణిస్తే ఇప్పుడు మోదీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని విమర్శించారు. గత 20 ఏళ్లలో అదానీ భారతీయ జనతా పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. అదానీ హిండెన్బర్గ్ నివేదికపై ప్రతిష్టంభన తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి లోక్సభ సజావుగా సాగింది. ఈ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంబంధంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో $8 బిలియన్ ఉన్న అదానీ సంపద 2022 నాటికి $140 బిలియన్ల ఎలా పెరిగిందని భారత్ జోడో యాత్రలో ప్రజలు తనను ప్రశ్నించినట్టు రాహుల్ చెప్పారు. తమిళనాడు నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు అదానీ పేరే వినిపిస్తోందన్న రాహుల్ కశ్మీర్ యాపిళ్ల నుంచి పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు ప్రాజెక్టులన్నీ అదానీమయం అయిపోయాయని విమర్శించారు. ప్రధానితో అదానికి ఉన్న సంబంధంపై రాహుల్ ప్రశ్నలు గుప్పించారు. So the relationship begins many years ago when Narendra Modi ji was the chief minister of Gujarat. जब प्रधानमंत्री जी दिल्ली आते हैं और 2014 में असली जादू शुरू होता है. There was a rule that anybody who does not have prior experience in airports cannot be involved in development of these airports. इस रूल को हिंदुस्तान की सरकार ने बदला और अदानी जी को 6 एयरपोर्ट्स दिए गए. सीबीआई ईडी का प्रयोग कर जीवीके पर दबाव डालकर हिंदुस्तान की सरकार ने उस एयरपोर्ट को अदानी जी के हाथों में कर दिया. हाउ टू यूज गवर्नमेंट पावर to build individual businesses. ప్రధాని మోదీతో గౌతమ్ అదానీ కలిసి ప్రయాణిస్తున్న ఫోటోను రాహుల్ సభలో ప్రదర్శించగా స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో మోదీపై విమర్శల దాడి పెంచిన రాహుల్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ప్రధాని మోదీ అన్ని రకాల సాయం చేస్తున్నారని విమర్శించారు. హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుపై పలు ప్రశ్నలు సంధించిన రాహుల్ దేశ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. कुछ दिन पहले ये हिंडनबर्ग रिपोर्ट आई, उसमें लिखा था अदानी जी की हिंदुस्तान के बाहर शेल कंपनीज हैं. हजारों करोड़ रुपया, ये जो हजारों करोड़ रुपया ये शेल कंपनीज हिंदुस्तान में भेज रही हैं, ये किसका पैसा है और क्या ये काम अदानी जी फ्री में कर रहे हैं? अदानी जी हिंदुस्तान के पोर्ट्स को डोमिनेट करते हैं, अदानी जी हिंदुस्तान के एयरपोर्ट्स को डोमिनेट करते हैं, हिंदुस्तान की डिफेंस इंडस्ट्री में बहुत जरूरी रोल प्ले करते हैं. तो मेरा पहला एक छोटा सा सवाल है, शेल कंपनीज हैं, इनके बारे में हिंदुस्तान की सरकार ने कोई सवाल नहीं उठाया? और जो कंपनी इन स्ट्रेटेजिक एरियाज में काम कर रही है उनके बारे में आपको मालूम ही नहीं? ये नेशनल सिक्योरिटी का मुद्दा है, आपको मालूम ही नहीं? రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంశాలను ప్రస్తావించలేదని రాహుల్ అన్నారు. అగ్నివీర్ పథకం ఆర్మీ ఆలోచన నుంచి రాలేదని, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినట్లు ఉందని విమర్శించారు. అటు రాహుల్ గాంధీ విమర్శలను కేంద్ర మంత్రులు తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా రాహుల్ గాంధీ సభా నిబంధనలను ఉల్లంఘించారని ఆక్షేపించారు. ఇందుకు సమాధానమిచ్చిన రాహుల్ అన్ని ఆధారాలు ఇస్తానని చెప్పారు. ऑथेंटिकेट करना पड़ेगा राहुल गांधी जी, आपको ऑथेंटिकेट करना पड़ेगा. आप ऐसा नहीं बोल सकते हवा में, आप हवा में बोल रहे हो और प्रधानमंत्री जी पे आरोप लगा रहे हो. आपको ऑथेंटिकेट करना ही पड़ेगा. जीएमआर का जीवीके का समय रूल था, कहा था रूल? कोई रूल नहीं था. आपको यू हैव टू ऑथेंटिकेट. पहले रखिए और उसके बाद आगे बात करने देंगे, नहीं तो माफी मांगिए देश से. और ये वाइल्ड एलिगेशन अपना एक सोच के आया है, बिना तर्क के ऐसे वाइल्ड एलिगेशन लगा रहे हैं, ये कोई मतलब नहीं है सर. ये ऐसे नहीं बोल सकते. अगर एलिगेशन लगा रहे हैं तो आपको पूरा डॉक्यूमेंट प्रूफ के साथ आपको रखना पड़ेगा. दे देंगे. आप ऐसे बातें नहीं कर सकते. और ये गंभीरता को समझिए, ये डॉक्यूमेंट्री प्रूफ दे देंगे.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోజాలవని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన విజయసాయిరెడ్డి 3 రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని ఉదహరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్, భాజపానే కారణమని ఆరోపించారు. అందుకే ఏపీలో ఆ 2 పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బెంగళూరు మెట్రోకు నిధులు ఇచ్చిన కేంద్రం విశాఖ మెట్రో విషయంలో సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. ఇదే సమయంలో న్యాయ వ్యవస్థ వైఖరి కారణంగానే 3 రాజధానుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించగా అందుకు అభ్యంతరం తెలిపిన చైర్మన్ జగదీప్ ధన్కడ్ స్పష్టమైన ఆధారాలు చూపాలని నిలదీశారు. The lack of special category status for Andhra Pradesh is a combined failure of Congress party and BJP. That is the reason why in 2014 elections, the Congress party has been wiped out in Andhra Pradesh and BJP has got 0.5% vote share. This is the judgment what the people of Andhra Pradesh has given to both the national parties. Unfortunately, through judicial overreach, I'm emphasizing it, sir, the people of Andhra Pradesh are being denied the benefit of decentralization of development. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయని కేంద్రం పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏడాదికి 45,000 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తోందని కేంద్రం వెల్లడించింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు రెండింతలకు పెరిగినట్టు వివరించింది. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు సమాధానమిచ్చారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అప్పులు 2,64,451 కోట్ల రూపాయలు ఉంటే 2020లో 3,07,671 కోట్లకు చేరినట్టు కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు. 2021 నాటికి ఏపీ అప్పులు 3,53,021 కోట్లకు పెరిగితే 2022 ఏడాది సవరించిన అంచనాల తర్వాత మొత్తం అప్పులు 3,93,718 కోట్లకు చేరినట్టు పంకజ్ చౌదరి వెల్లడించారు. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు 4,42,442 కోట్లు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. అత్యధికంగా అప్పులు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వం తెస్తున్న అప్పులపై పవన్ కళ్యాణ్ ఓ కార్టూన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు జగన్కు ప్రత్యేక శుభాకాంక్షలంటూ పవన్ ట్వీట్ చేశారు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకుని రాష్ట్రాభివృద్ధి సంపదను కుక్కలకు వదిలేయనంటూ విమర్శించారు. భారతరత్న మాదిరిగా అప్పురత్న అనేది కూడా అవార్డని ముఖ్యమంత్రికి ఆయన సిబ్బంది చెబుతున్నట్టుగా కార్టూన్ని రూపొందించారు. అందులోనే అప్పురత్న మెమెంటోని ముఖ్యమంత్రికి ప్రకటించినట్లు చూపారు. తెలంగాణ అప్పులు 2023 మార్చి నాటికి 3,66,306 కోట్లకు చేరనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ పార్లమెంటుకు తెలిపారు. రాజ్యసభలో ఎన్సీపీ సభ్యురాలు ఫౌజియా ఖాన్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. 2018 మార్చి నాటికి 160,206.3 కోట్ల మేర ఉన్న రాష్ట్ర అప్పులు 6 ఏళ్లలో 128% పెరిగినట్లు వివరించారు. బడ్జెటేతర మార్గాల్లోనూ తెలంగాణ భారీ స్థాయిలో అప్పు తీసుకున్నట్లు మరో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సిపిఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బడ్జెటేతర మార్గాల్లో 2021-22లో 35,257.97 కోట్లు, 2022-23లో 800 కోట్ల రుణం సేకరించి వాటికి సంబంధించిన అసలు వడ్డీని బడ్జెట్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2021-22లో దేశంలోని 28 రాష్ట్రాలు 66,640.23 కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకోగా అందులో 52.90% వాటా తెలంగాణదే ఉన్నట్లు వెల్లడించారు. 2018లో 160,206.3 కోట్ల అప్పు ఉంటే 2019లో 190,202.7 కోట్లు, 2020లో 2,54,418 కోట్లకు, 2021లో 2,71,250 కోట్లకు, 2022లో 3,14,135.5 కోట్లకు చేరాయని తెలిపారు. ప్రస్తుత ఏడాది మార్చి నాటికి అప్పులు 3,68,306 కోట్లకు చేరుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఆయా పరిశ్రమల్లో చట్టం ప్రకారం 75% ఉద్యోగాలు స్థానికులకే రావాలని సీఎం నిర్దేశించారు.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి పలు పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో 498 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ఇంధన తయారీ యూనిట్ పెట్టేందుకు అవిసా ఫుడ్స్ ఫ్యూయల్స్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ యూనిట్ తో 3,300 మందికి ఉపాధి కలుగుతుందని ఏపీ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. కడియం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ 3,400 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన విస్తరణ ప్రణాళికకు జగన్ నేతృత్వంలోని ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. 2025 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులో 2,100 మందికి ఉపాధి లభించనుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటు కోసం పెట్టిన ప్రతిపాదనలను బోర్డు ఆమోదించింది. 2 విడతల్లో 1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టే పార్కులో తొలి విడత 30,000, రెండో విడత 31,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రతిపాదించినట్టు ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ పార్కులో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించింది. శ్రీకాళహస్తి, పుంగనూర్లలో 1,087 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యే ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ కాపర్ కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, సెలీనియం ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఎస్డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 4 విడతల్లో 10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు తీసుకునే భూమికి ఎకరాకు ఏడాదికి 31,000 లీజు కింద చెల్లింపులు చేస్తారని, ఇది కరువు ప్రాంత రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. విశాఖ జిల్లా కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనపై ఎస్ఐపిబి చర్చించింది. 7,210 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 విడతల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో 1,489 కోట్ల పెట్టుబడితో వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసే పరిశ్రమకు ఆమోదం తెలిపింది. భోగాపురంలో 90 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఒక్క ఛాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిన ఘనత జగన్కు దక్కిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా చిత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన జనం మధ్య తిరగలేని జగన్ పరదాల చాటున తిరుగుతున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని యువతను మోసం చేయడమే కాకుండా ప్రత్యేక హోదాను తన కేసుల కోసం తాకట్టు పెట్టారని ఆరోపించారు. తరచూ ఢిల్లీ వెళ్తోన్న జగన్ రాష్ట్ర హక్కుల గురించి కేంద్రాన్ని అడుగుతున్నారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి పట్టిన శని. హంద్రీ నివా పనులు కూడా ఆపేశాడు. 20,000 ఉద్యోగాలు ఇచ్చే అమర్ రాజా బ్యాటరీని కూడా పక్క రాష్ట్రానికి గెంటేశాడు. వై నాట్ 175 సీట్లు అంటున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, వై నాట్ స్పెషల్ స్టేటస్? వై నాట్ కడప ఉక్కు ఫ్యాక్టరీ? వై నాట్ పోలవరం? వై నాట్ జాబ్ క్యాలెండర్? వై నాట్ డిఎస్సి? వై నాట్ సిపిఎస్ రద్దు? ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్లో అవినీతి రచ్చకెక్కింది. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో 81వ పాలక మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలోనే 4 బోర్డు సభ్యులు వచ్చి శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఒక్కో హాకీ స్టిక్ కొనుగోలు చేసేందుకు 750 రూపాయల చొప్పున వేసిన కొటేషన్ను పక్కనబెట్టి 10,020 రూపాయల చొప్పున బిల్లులు పెట్టారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులకు ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎలాగైతే ఏపీలో క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. క్రీడాకారులకు కనీస సౌకర్యాలు సమకూర్చలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నామని ఆక్రోశించారు. అర్హత లేని వారికి కూడా క్రీడల కోటాలో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పించారని విమర్శించారు. సెస్ ఫండ్ మా దగ్గర 5 కోట్ల చిల్లర రూపాయలు మన దగ్గర ఉంది. దీంతో ఎందుకు మీరు డెవలప్మెంట్స్ చేయరని అడుగుతుంటే ఆయనకు నచ్చిందంటే మోనోపోలీ, ఆయనకి ఏది నచ్చితే అది. ఇది మా కడపలో బాత్రూమ్స్ పరిస్థితి అండి. డోర్లు కూడా లేవండి దీనికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ దాదాపు 91 లక్ష మొన్న వచ్చింది. దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెండర్స్కి ఇచ్చేసి ఎండీ గారు ఒక హాకీ స్టిక్కి 750 రూపాయలు కొటేషన్ వేస్తే ఒక హాకీ స్టిక్ 10,000 రూపాయలు పెట్టి
టెండర్లో వాళ్ళకి ఇచ్చినారండి, ఏ విధంగా ఇస్తారు? కాంట్రాక్టర్కి న్యాయం చేస్తున్నారు, మరి కమిషన్లు ఎక్కడికి పోతున్నాయో మాకు తెలియదు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కోరారు. సీబీఐ విచారణకు సంబంధించి తమ అభ్యంతరాలను హైకోర్టు డివిజన్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్తే ఇప్పటి వరకు జరిగిన విచారణంతా దెబ్బతింటుందని చెప్పారు. ఈ దశలో రేపు ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరోసారి ప్రస్తావిస్తే విచారణ తేదీ ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఒకవేళ ప్రస్తావన చెయ్యనప్పటికీ వచ్చే వారం కేసు విచారణకు వస్తుందని సీజేఐ చెప్పారు. ఇటు ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న తీర్పును 3 వారాలు నిలిపివేయాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. ప్రభుత్వ అభ్యర్థులను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చగా గతంలో ఇచ్చిన తీర్పును 3 వారాలు ఆపాలని ఏకసభ్య ధర్మాసనాన్ని ప్రభుత్వం ఇవాళ కోరింది. ఈ మేరకు లంచ్ మోషన్కు అనుమతినిచ్చిన జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మధ్యాహ్నం అత్యవసర విచారణ జరిపింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరగా నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో ధర్మాసనం తీర్పునిచ్చిన తర్వాత అదే అంశంపై సింగిల్ జడ్జి విచారణ జరపవచ్చా అనే అంశంపై సీజే వద్ద స్పష్టత తీసుకోవాలని ఏజీకి న్యాయమూర్తి సూచించారు. రేపు ఉదయం అనుమతి కోరతామని ఏజీ తెలిపారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలోని ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. 20 మంది బాలురు 100% పర్సెంటేజ్ సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. 100% సాధించిన 20 మందిలో 14 ఓసీ, 4 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్, 1 ఎస్సీ విద్యార్థి ఉన్నారు. ఈ ఘనత సాధించిన వారిలో తెలుగు విద్యార్థులే అధికంగా ఉన్నారు. వారిలో అభినవ చౌదరి, మాజేటి అభినీత్, దుగ్గినేని యోగేష్, గుత్తికొండ అభిరామ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి 100% సాధించిన వారిలో ఉన్నారు. 50 మంది అభ్యర్థుల జవాబు పత్రాలు పరిశీలనలో ఉన్నందున మార్కులు నిలిపివేసినట్లు ఎన్టీఏ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కొత్త జిల్లాల కేటాయించిన ఉపాధ్యాయుల బదిలీలో ఉమ్మడి జిల్లా సర్వీస్ను పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 14 వరకు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 18న ఎడ్సెట్, మే 20న ఈసెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. మే 25న టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్, 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్, 29 నుంచి జూన్ 1 వరకు టీఎస్ పీజీ ఈసెట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ మార్పు కోసమే యాత్ర మొదలు పెట్టామని, ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఉదయం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాత్రను ప్రారంభించిన రేవంత్ మార్గ మధ్యలో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.